మరిక తూర్పు గోదావరి జిల్లా అనపర్తి బిక్కవోలు ప్రసిద్ధ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా మొదలై చాలా బాగా జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ తెలియజేస్తారు. చెప్పండి అశోక్. రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ గణపతి నవరాత్రులు అనేది చాలా అంబరాలని సంబరాలంటే విధంగా గణపతి మండపాలు అనేవి కూడా ముస్తాబవుతూ వచ్చినాయి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు మండలంలో వేంచేసినటువంటి లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో 9వ శతాబ్దం నాటి ఈ యొక్క 11 సంవత్సరాలు కలిగినటువంటి ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో గణపతి నవరాత్రోత్సవాలు ముమ్మరంగా కనపడుతున్నాయి. రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలు ఈ స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారు. అదే విధంగా ఇక్కడ స్వామివారి చెవులో చెప్పుకుంటే ఏదైతే చెప్పుకున్నారో ఆ కోరిక అయితే వెంటనే నెరవేరుతుంది. అదే విధంగా కోరిక నెరవేరిన తర్వాత కూడా భక్తులు వచ్చి మళ్ళా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది విధంగా జరుగుతుంది. అదే ఆ కోణంలో చూసుకుంటే ఈ యొక్క పలు రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి రోజు ఈ గ్రామంలో భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఈ యొక్క ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలు అనేది ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించిన ఐనివిల్లి సంబంధించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాలు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులకు అన్ని రకాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దక్షిణ ముఖంలో నుంచి ఈ యొక్క బయట నుంచి ఉన్న ద్వారం నుండి ఉత్తర దగ్గరలో స్వామివారు కూర్చుని ఉంటారు. ప్రసిద్ధిగాంచిన ఇక్కడ వరాలు ఇచ్చే దేవుడిగా వరసిద్ధ వినాయకుడు ఇక్కడ పేరుగాంచిన ఉంది. అలాగే ప్రస్తుతంలో భక్తులైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ యొక్క స్వామివారి దర్శించుకునే కోరికల విధంగా కూడా చేసుకోవడం జరుగుతుంది. రైట్ అశోక్, మరి భక్తులు ఏ విధంగా అంటే వాళ్ళకి సరిగ్గా ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాట్లు ఏమైనా చేశారా అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అలాగే ఏ మేరకు భక్తుల రద్దీ ఉంది అక్కడ? పూర్తి స్థాయిలో రాష్ట్ర నలుమూల నుండి వచ్చే భక్తులకు ఇక్కడ ఆలయ కమిటీ వారు పూర్తి స్థాయిలో ఇక్కడ బిక్కవోలులో ఉన్నటువంటి ఈ ఆలయ కమిటీ ఏదైతే ఉందో ఇక్కడ నాయకులు ఇక్కడ ఉన్న ఇక్కడ చౌదరి గారి పల్లె శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి గారి భాస్కర్, డిఎంఎస్ రామలింగం గారు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి గదులు ఏర్పాటు చేసి మా పల్లెలకు బిస్కెట్లు పాలు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అనేది కూడా ఏర్పడడం జరిగింది. ఏ ఒక్క భక్తులు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంకాలు లేకుండా, అలాగే పోలీసు వారు కూడా, అలాగే డిఎస్పీ ఎస్పీ గారి నరసింహన్ ఆధ్వర్యంలో, డిఎస్పీ విద్యాబేబీ ఆధ్వర్యంలో, సిఏ ప్రసాద్ సుక్రాంతి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పూర్తి ఎస్ఐ రవిచంద్ర ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ విధానంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛాలు జరగకుండా పూర్తి భద్రతా స్థాయిలు అయితే మాత్రం తీసుకోవడం జరుగుతుంది. రైట్, మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు కలశ స్థాపన చేయనున్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ? అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పథకంలో ఈ యొక్క దేవాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో టూరిజం స్థాయిలో తీసుకురావాలన్న ఆలోచనలు ఇప్పటికే స్థాయిలో కూడా అధికారులు సమీక్షలు ఏర్పాటు చేసి ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ప్రసిద్ధిగాంచిన ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ప్రతి రాష్ట్ర నలుగురు నుంచి వచ్చే భక్తులు దీని ఒక టూరిజం గా చేయాలని చెప్పేసి చాలా ఆయన సమిష్టి కృషి అయితే చేస్తూ ఉన్నారు. ఈ రోజు 11 గంటల సమయంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు శ్రీమతి లక్ష్మీ దంపతులు స్వామివారికి కలశస్థాపనతో ఈ యొక్క కార్యక్రమాలు మొదలు కార్యక్రమాలు మొదలుపెట్టి అనంతరం కూడా స్వామివారి ఈ యొక్క పూజ కార్యక్రమం పాల్గొని ప్రత్యేక పూజలు చేయించి అన్నదాన కార్యక్రమం కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి అక్కడి భక్తులతో ఏమైనా మాట్లాడించగలరా? అంటే వారికి అక్కడ వారు చేసిన ఏర్పాట్లు కానీ అవన్నీ నచ్చాయా? వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి దర్శించుకున్నారు, వారు సంతోషంగా ఉన్నారా లేదా అనేది వాళ్ళతో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ఇక్కడైతే భక్తులైతే మనకి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకునే భక్తులు ఉన్నారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ఏర్పాట్లు లక్ష్మీ గణపతి గురించి కూడా తెలిసే భక్తులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి ఏ విధంగా ఉన్నారు, దాని గురించి స్వామి ఎలాంటి కోరికలు చేస్తారు అనేది ఒకసారి చెప్పండి. చాలా మహిమగల స్వామి. ఈ స్వామిని ఏది ముక్కున్నా నెరవేర్చే స్వామిలో మహిమ ఉంది. చాలా పవిత్రమైన దేవాలయం. అలాగే బిక్కవోలు మండలం బిక్కవోలు చాలా పుణ్యస్థలంగా మారింది. ఈ స్వామిని ఎక్కువ పూజించుకున్నా, ఏదైనా దర్శించుకున్నా, ఏదైనా కోరిన వరాలు ఇచ్చే స్వామి, చాలా మహిమగల స్వామి లక్ష్మీ గణపతి స్వామి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ యొక్క భక్తులు కూడా చాలా వరకు ఈ యొక్క ఏర్పాట్లు చేసిన విధానంపై ఏర్పాట్లు కూడా చాలా వరకు కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే భక్తులు ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందున్నారు. చిన్నపిల్లలు ప్రస్తుతం కూడా వీళ్ళందరూ కూడా ఏర్పాట్లపై ఉన్నారు. అయితే ఇదే కోణంలో చూసుకుంటే ఇక్కడ మనకి ఇదే చిన్నపిల్లలతో కూడా ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి కూడా చాలా మంది ఇక్కడికి ఏర్పాట్లపై అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళు కూడా ఈ యొక్క బిక్కవోలులో లక్ష్మీ గణపతి ఆలయం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో కూడా ఒకసారి కనుక్కుందాము. సార్ చెప్పండి. మామూలుగా చిన్నపిల్లకి ఎలాగ ఉంది మొత్తం అంతా?
పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఆలయ కమిటీ వారు కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేది పూర్తి స్థాయిలో భక్తులు చిన్నపిల్లలకి పాలు అలాగే భక్తులందరూ కూడా ఇక్కడ అన్నదానం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో ఇంత ఏర్పాట్లపై రాష్ట్ర నలుగురు నుంచి భక్తులు సంతృప్తికరంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్స్.